హలో అందరికీ వెల్కమ్ టు లీలా లివింగ్. ఇవాళ అంగన్వాడీ నుంచి పాల ప్యాకెట్స్ ఉన్నాయండి. వాటితో స్వీట్ చేద్దామని ఈ రెసిపీ చేస్తున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో పాలన్నీ పోసుకోవాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పాలు ఇరగడానికి మనం నిమ్మరసం పిండాలి. నిమ్మరసం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఈ పాలు ఇరగడానికి కొంచెం లేట్ అవుతుంది. నిమ్మరసం పోసుకున్న తర్వాత కొంచెం తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అవి ఇప్పుడే స్లోగా ఇరుగుతూ ఉంటాయి. ఆ పాలు కొంచెం టైం పడుతుంది. అవి క్వాంటిటీ అనేది మనం పోసిన దగ్గర నుంచి అది తగ్గుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఇరుగుతున్నట్టు. కొంచెం టైం పడుతుంది. చూస్తున్నారు కదా, అది మనం బాండీలో పోసిన పాలు కంటే అవి ఇప్పుడు కొంచెం క్వాంటిటీ తగ్గుతూ ఉంది. అంటే బాగా మరుగుతున్నాయి అన్నమాట. మరిగేటప్పుడు అవి ఇరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా. నాకైతే అటు ఇటుగా 15 to 20 minutes పట్టిందండి, అవి కొంచెం పాలు అనేది విరగడానికి. నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే ఆ పాలు కొంచెం వాతం చేయకుండా ఉంటాయని. ఒక ప్యాకెట్ పాలకి 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ పడుతుందండి. నేను ఇక్కడ 4 స్పూన్స్ వేసాను. 4 స్పూన్స్ షుగర్ వేసుకున్న తర్వాత బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. అప్పుడే ఆ వాటర్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. తిప్పుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, అవి విరుగుతున్నప్పుడే దగ్గరికి వస్తున్నప్పుడే నేను యాలకుల పొడి వేస్తున్నాను, స్మెల్ బాగుండాలని. చూసారు కదా, క్వాంటిటీ అనేది మనం పోసిన దానికంటే చాలా తగ్గిపోయింది. అంటే బాగా ఇరిగిపోయి వాటర్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నెయ్యి రాసాను. స్వీట్ మొత్తం దాని మీద వేద్దామని. స్వీట్ వేసుకొని స్ప్రెడ్ చేయాలన్నమాట ఈవెన్గా. వేడిగా ఉన్నప్పుడే, అప్పుడే చల్లారి కొంచెం మనకి పీసెస్గా కట్ చేసుకోవాలన్నా బాగుంటుంది. చూశారు కదండి, అంగన్వాడీ పాలతో స్వీట్ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.